ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో ఈ డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని కీర్తనలు 56:8 నుంచి మనం చదువుకొని ధ్యానించుకోబోతున్నాం. కీర్తనలు 56:8. నా సంచరములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనపడును కదా అని ఈ కీర్తన రాసిన దావీదు రాజా దీన్ని ప్రార్థనలాగా చేస్తా దీన్ని రాస్తున్నారు. ఎందుకు ఆయనకి అంత బాధ అంటే, ఈ దావీదుకు విరోధంగా అతను పడగొట్టేదానికి, అతను నోటి మాటలో పొరపాటుని కనిపెట్టేదానికి, అతను ప్రాణాన్ని తీసేదానికి అందరూ అతనికి విరోధంగా లేచి వస్తున్నారంట. దాన్ని చూసే దావీదు చాలా మనసు బాధేసి ఏ మనుషుడి దగ్గర పోయి నిలబడకుండా యెహోవా దేవుడు సన్నిధిలో నిలబడి చెప్తున్నాడు, అయ్యా నా సంచరములన్నీ నువ్వు చూస్తున్నావు, నేను కార్చే కన్నీరుని నువ్వు చూస్తున్నావు. నేను చూసే దేవుడు మాత్రం కాదు, నా కన్నీరుని నీ బుడ్డిలో ఉంచున్నావు. బుడ్డిలో ఉంచింది మాత్రం కాదు, నా కన్నీటిని కూడా నువ్వు లెక్కలో పెట్టుకుంటున్నావే అయ్యా అని అతను ప్రార్థన చేస్తున్నారండి. చూడండి, వాక్య భాగం వినే మీరు ఎవరైనా మీ కార్చే కన్నీరు మనుషులకి ముందు చాలా చీప్గా ఉండొచ్చు, చాలా తక్కువగా మిమ్మల్ని అంచనా వేయచ్చు. వాళ్ళు ఎప్పుడు చూసి ఏడుస్తుంటారని. రెండోది, మీరు ఏడిసే ఏడుపు, మీ కన్నీరు మనుషులకు ముందు లెక్క చేయకుండా వాళ్ళు మిమ్మల్ని తుణీకరించి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ లేఖనం భాగం చెప్తుంది, దేవుడు చెప్తున్నారు, నేను నీ కన్నీటిని లెక్కలో పెట్టుకొని ఉన్నాను దేవుడు మాట్లాడుతున్నారండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన కన్నీటిని దేవుడు చూసేది మాత్రం కాదు, ఆయన లెక్కలో పెట్టుకొని ఉన్నాడు. ఎందుకు లెక్కలో పెట్టుకుని ఉన్నాడంటే, ఎందుకు లెక్కించి ఉన్నాడంటే, నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావో దానికన్నా గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చెయ్యాలని దేవుడు దీనన్ని లెక్కలో పెట్టుకొని ఉన్నారండి. దీనికి తర్వాత ఈ దావీదు చెప్తున్నారు చూడండి, 9వ వచనంలో దేవుడు నా పక్షంలో ఉన్నాడు అని చెప్తున్నారు. ఎప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ముగించేటప్పుడు అతను చెప్తున్నాడు, అయ్యా యెహోవా దేవుడు నా పక్షంలో ఉన్నాడు అని చెప్పి అంత విశ్వాసంతో చెప్తున్నాడు. చూడండి, మీరు కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు జరిగే గొప్ప విషయం ఏంటంటే, ఈ దేవుడు యెహోవా దేవుడు నీ పక్షంలో దిగి వచ్చి కార్యం చేస్తున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప దేవుడు, ఆయన సింహాసనం, ఆయన మహిమ, ఆయన శక్తి ఎంత గొప్పదో చూడండి. అంత గొప్ప దేవుడు మన కార్చే కన్నీరు, మన కార్చి ప్రార్థన చేసేటప్పుడు మన పక్షంలో దిగి వస్తున్నారండి. మీ పక్షంలో ఎవరు లేరా? మీకోసం మాట్లాడేదానికి, సహాయం చేసేదానికి ఎవరు లేరా? ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీటిని నేను చూశానమ్మా, అయ్యా నువ్వు కార్చిన కన్నీరు దేవుడు చూశాడు కాబట్టి ఆయనే నీ పక్షంలో దిగి నీకు సహాయం చేయబోతున్నారు. బైబిల్లో ఎవరందరూ కన్నీరు కార్చారో వాళ్ళందరూ జీవితంలో వాళ్ళ పక్షంలో దేవుడు దిగి వచ్చాడంట. హిజ్కియా రాజా అతను చనిపోతున్నాడని చెప్పినప్పుడు ఆ గోడ వైపు తిరిగి ఏడిశాడంటండి, కన్నీరు కార్చాడంట. బయటికి వెళ్ళిపోయిన యేషయా ప్రవక్త తిరిగి వచ్చి చెప్తున్నాడు, దేవుడు నీ కన్నీటిని చూసి 15 సంవత్సరాలు నీకు ఇంకా నీ జీవితాన్ని, నీకు లైఫ్ స్పాన్ని, నీకు ఆయుష్ రోజులు దేవుడు ఇస్తున్నాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. చూడండి, కన్నీటికి ఎంత గొప్ప శక్తి ఉంది. అది మనుషుల ముందు కార్చేటప్పుడు కాదు, దేవుడు ముందు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. మనుషులు నీ కన్నీటిని చూడనేకూడదు. వాళ్ళు చూసేదానికి ముందు, లేకుంటే వాళ్ళ దగ్గర నువ్వు కన్నీరు కార్చకుండా దేవుడు సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి కనిపెట్టుకొని ప్రార్థన చేసేటప్పుడు దేవుడి నీ పక్షంలో దిగి వచ్చి ఆయనే నీ కోసం కార్యాన్ని చేస్తాడండి. బాధపడవకండి. ఒకవేళ మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తా ఏడుస్తూ ఉండొచ్చు. నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం, జాబ్ గురించి నువ్వు ఏడ్చి ప్రార్థన చేయొచ్చు. నీ సేవ కోసం, ఆత్మల కోసం, లేకుంటే ఏదో ఒక కార్యం, కేసెస్ గురించి, నీకు వివాహమై అనేక రోజులైనా నీకు ఇంకా సంతానం లేకుండా నువ్వు దేవుడి సన్నిధిలో ఇంకా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నావు.
దేవుడు చెప్తున్నాడు, నేనే నీ పక్షంలో దిగి వచ్చి నీ కోసం నేను కార్యం చేయబోతున్నా. మార్క్ మై వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు కన్నీరు కాచి దేవుడు సమ్ముఖంలో నువ్వు ఏడిసి ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పక్షంలో దిగి వస్తారు. గొప్ప కార్యాలు చేయబోతున్నారండి. చూడండి, అన్న ఏడిసి ప్రార్థన చేసిందంట. ఏలికి అది అర్థం అవ్వలేదు, మనుషుడికి అర్థం అవ్వదు. అయితే దేవుడు ఆ అన్న అనే చెప్పే ఆ పేదరాలు కార్యంలో దేవుడు న్యాయం చేశాడు. ఒక మంచి సామ్యుయేలు అని ఒక బాబుని దేవుడు ఇచ్చారండి. మీ దేనికోసం ఏడుస్తున్నారు, ఆ కార్యంలో మీకోసం యెహోవా దేవుడు దిగి వచ్చి మీ పక్షంలో నిలబడి మీకోసం న్యాయం చేస్తారు. మీరు ఒంటరి వారు కాదు, మీకోసం మిమ్మల్ని సృష్టించిన యేసయ్య మీతో ఉన్నారు. సో ఫియర్ నాట్, భయపడబాకండి. మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో కన్నీరు కార్చి దేవుడి వైపులో చూడండి. దేవుడు మీ పక్షంలో దిగి వచ్చేది మీ కళ్ళు చూస్తాయి. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరందరూ ఈ డైలీ మన్నా చూసి అయ్యా వాళ్ళ అవసరాలు ఏంటో మీ వైపు తిరిగి కన్నీరు కార్చి విన్నపించేటప్పుడు యేసు క్రీస్తు పునరుత్థానం శక్తితో ఇదిగో ఈరోజు మీ కార్యం జరుగునుగాక. మీ పిల్లలు దేనికోసం కన్నీరు కారుస్తున్నారు, ఇప్పుడే మీ పిల్లల పక్షంలో దిగి వచ్చి యేసు క్రీస్తు పునరుత్థానం శక్తితో మీ క్రియలు జరుగునుగాక. గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారు. ఇది ఎట్ట జరిగిందని చెప్పి ఆశ్చర్యపడేలాగా మీరు గొప్ప కార్యాలు చేస్తున్నారయ్యా. ఒక్కొక్కరిని మీ హస్తంలో ముట్టి ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.